పేపర్ లీక్లపై ఉద్యమిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రం మరో దఫా చర్చలు జరపనుంది. ఢిల్లీలో కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు కేంద్రం సీజేపీ ప్రతినిధులు భేటీ కానున్నారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ చర్చలకు హాజరు కానున్నారు. విద్యార్థుల నిరసనలు విరమింపచేసేందుకు ప్రయత్నించనున్నారు. అయితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళనలు ఆగవని ఇప్పటికే సీజేపీ స్పష్టం చేసింది. ప్రధాన్ రాజీనామా డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే. चल रहा है वो जारी रहेगा जब तक धर्मेंद्र प्रधान इस्तीफा नहीं देते. हम बहुत खुश है, वी आर वेरी रिलीव्ड. सोनम सर ने अपनी हंगर स्ट्राइक तोड़ दी है क्योंकि 26 से ज़्यादा दिन हो चुके थे. उनकी जान जो इस देश के लिए बहुत ज़्यादा कीमती है और हमारा जो प्रदर्शन है वो चलता रहेगा जब तक धर्मेंद्र प्रधान इस्तीफा नहीं. मीटिंग जो होगी वो एक न्यूट्रल प्लेस पर होगी, न्यूट्रल वेन्यू पर होगी और धर्मेंद्र प्रधान की ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని సీజేపీ ప్రతినిధులు చెబుతూ ఉన్న నేపథ్యంలో కేంద్రం నిర్వహించబోయే ఈ భేటీలో ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది? ఏదైనా వెనక్కి తగ్గే ఆలోచన ఉందా? ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సోనం వాంగ్చుక్తో దీక్ష విరమింపజేసినటువంటి కేంద్ర మంత్రులు ఇప్పుడు సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరపబోతున్నారు. సో ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే సీజేపీ అనేక డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచింది. అందులో తొలి డిమాండ్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. సో ఆ రాజీనామా చేసేంత వరకు నిరసన విరమించేటువంటి ప్రసక్తి లేదని చెప్తుంది. సో ఆ నేపథ్యంలో ఈ నిరసనకాలను ఒప్పించడం అనేది ఇప్పుడు వీరి ముందున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఒక పెద్ద సవాల్గా కనబడుతుంది. సో మిగిలినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మినహా మిగిలినటువంటి అంశాలపైన చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ చెప్తుంది. ఇప్పటికే కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ఈ రోజు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వెల్లడించారు. అలాగే విద్యారంగ సంస్కరణల కోసం ఒక ప్రత్యేక వీసీలతో కలిపినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా ప్రభుత్వం చెబుతోంది. అలాగే విద్యార్థుల ఎవరైతే ఆత్మహత్య పాల్పడ్డారో వారికి ₹1,00,00,000 నష్టపరిహారం చెప్తారు. సో ఈ రాజీనామా మినహా మిగిలినటువంటి అన్ని డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుంది. మరి ఈ రోజు జరిగేటువంటి చర్చల్లో కొంత పట్టువిడుపు ధోరణితో సీజేపీ కనుక వివరిస్తే ఈ నిరసనలో ఆగిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.